Om Namo Venkateshaya. This video is sponsored by BuyMode shopping app. BuyMode e-shopping application is one of the online shopping app. Thank you. ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అనువుగా మనకు 7 మార్గాలు ద్వారా మనము ఆ తిరుమల కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. ఆ మార్గాలేమిటో వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అలిపిరి నడకదారి. అత్యధికంగా భక్తులు నడిచి వచ్చే మార్గం అలిపిరి. తిరుపతి రైల్వే స్టేషన్ బస్టాండ్ల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఉచిత బస్సులను అలిపిరి వరకు నడుపుతోంది. కొంత మెట్ల మార్గం, కొంత నడకదారి ఉంది. మొత్తం 3650 మెట్లు ఉంటాయి. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్రీవారి మెట్టు. శ్రీవారి మెట్టు అన్ని నడక మార్గాల్లోకి ప్రాచీనమైనది. వెంకటేశ్వర స్వామి ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారనే ప్రతీతి. అలిపిరి మార్గంతో పోలిస్తే మెట్ల సంఖ్య, దూరము తక్కువ. నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. కుక్కల దొడ్డి శ్రీవారి పార్వేట మండపం దారి. తుమ్ముర తీర్థం చేరుకుని అక్కడి నుంచి పాప వినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకోవచ్చు. పదకవితా పితామహుడు అన్నమయ్య ఈ మార్గం ద్వారానే తిరుమల చేరుకున్నారు. శిష్టపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. శ్యామలకోన. శ్రీవారి ఆలయానికి చేరుకోవడానికి మరో నడక మార్గం శ్యామలకోన. కళ్యాణి డ్యాం నుంచి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పు వైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే తిరుమలలోని ఎత్తైన నారాయణగిరి వస్తుంది. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. అవ్వచారి కోనదారి. రేణిగుంట నుంచి కడప తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం దగ్గర లోయలో ఉన్న అవ్వచారి కోన దారి గుండా పడమర వైపుకి వెళ్తే మోకాళ్ల పర్వతం వస్తుంది. అక్కడి నుంచి తిరుమల చేరుకోవచ్చు. దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధర గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. తలకోన. తలకోన నుంచి కూడా తిరుమల కొండకు చేరుకోవచ్చు. తిరుమల కొండకు తలభాగంలో ఈ కోన ఉంది కనుకనే దీనికి తలకోన అని పేరు వచ్చింది. జలపాతం నుంచి నడుచుకుంటూ మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహను సింహ గోవింద, వామన భృగురమ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకటరమణ గోవింద. మామండూరు దారి. శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడకదారి మామండూరు దారి.
తిరుమల కొండకు ఈశాన్యం నుంచి వచ్చే యాత్రికులకు ఈ దారి అనుకూలంగా ఉండేది. విజయనగర రాజులు ఈ దారిలో రాతిమెట్లను ఏర్పాటు చేశారు. ఓం నమో వెంకటేశాయ. అనువుగా ఉండే ఈ 7 మార్గాల గుండా ప్రయాణించి ఆ వెంకటేశ్వరుని దర్శించి మనందరికీ సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, మనం సాధించే కార్యాలలో దిగ్విజయాలను సాధించడంలో ఆ దేవదేవుని కృప కలిగి ఉండాలని, ఆ దేవదేవుని ఆశీస్సులు అందుకోవాలని ఆశిస్తూ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.